శ్రీ గురువు ఏయ్ ఇచ్చేరా నుంచి వస్తుంది సౌండ్. వదులుతావు లేదా? మీకు గంటల చప్పుడు ఆపితే నేను గంట కొట్టుకుంటాను. రేయ్, అది డైరీ కోసం దాయాదులు పోరు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. నువ్వు కానీ ఇది నీదైతే ఏ బ్రాండో చెప్పు. బాండ్, జేమ్స్ బాండ్ బ్రాండ్ తో పర్లేదురా. బాబాయ్ కరెక్ట్ టయానికి వచ్చాడు. నువ్వే న్యాయం చెప్పు బాబాయ్. బాబాయ్ ఏం చెప్పినా దండం మీద డ్రాయర్ కూడా ఆరేసుకున్నా. నాదే. ఏరా డఫా గాళ్ళారా, మీకు ఎవరో బుద్ధి ఉందిరా? ఎయిర్ బస్ ఎక్కి వచ్చిన ఎర్ర బస్సు బుద్ధులు పోలేదు కదరా. అరే మొన్నటి దాకా హీరోయిన్ కోసం కొట్టుకున్నారు, ఇప్పుడు కట్రాయిడ్ కోసం కొట్టుకుంటారా? ఎవరన్నా వింటే దేంతో నవ్వుతారో తెలుసా? దేంతో నవ్వుతాడు? డీటెయిల్స్ చెప్పాలా నీకు? అసలు మీరే హీరోలు రా బాబాయ్. బాబాయ్ సెంటిమెంట్ ఒకటి ఏదో గొడవ వల్ల ఆ హీరోయిన్ లేకుండా పోయిందిరా. అవతల మేనేజర్ వచ్చి హీరోయిన్ ఏదంటే నా తలకాయ ఎక్కడ పెట్టుకోమంటారు? నేను చెప్పనా బాబాయ్? వద్దులే అంత బాగోదు. వద్దులే. ఇద్దరు కలిసి కన్సల్టేషన్ ఇచ్చారా నాకు? పదండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏ నుంచి మనకి హీరోయిన్ భయం లేదు. ఆహా, ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం బాబాయ్. హీరోయిన్ ఉంటే దానికి ఎలగాలనిపిస్తుంది, లేకపోతేనే బెటర్. ఏదో టాలెంట్ చూపించొద్దు. లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం కాదు, ఉంది. ఉందా? ఎక్కడా? ఎవరా తిలోక సుందరి? చూస్తారా? డార్లింగ్ కమాన్ డార్లింగ్, దా దా దా. చూసారా ఫిగర్ ఎలా ఉందో? హీరోయిన్ అంటే అలా ఉండాలరా. కమాన్ కమాన్ డార్లింగ్, ఈ రోజు నుంచి నేను హీరో, నా డార్లింగ్ హీరోయిన్. లేట్రా, లే సామాన్ సర్దండి లేట్. ఏంటి ప్రోగ్రామ్ రేపు కదరా, ఇవాళ ఎందుకు సామాన్లు సర్దటం? సర్దమంది ప్రోగ్రానికి కాదు, ఫ్లైట్ ఎక్కించడానికి. ఏ ఏముంది, రేపు పొద్దున ఎలాగో మీరు చేదెక్తారు, జనాలు తరిగి కొడతారు, అప్పుడు సామాన్లు పట్టుకొని అందుకు నడవండి. ఏం తెలుసురా మా జంట గురించి మీకు? జగదేక వీరుడు అతిలోక సుందరి పేరు రా మాది. నువ్వు అటు తిరుగు. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా. అమ్మని కమ్మని ఆపారు. వేయండి, రేపు స్టేజ్ మీద వేద్దామని. వేయండి. మీకు మామూలుగా ఉండదు ఫుల్. మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను హీరో, ఇది హీరోయిన్. అంటే మీలో ఎవరైనా హీరోయిన్ తెచ్చుకోండి, వాడే హీరో. ఓకే?